వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 మెట్రోస్లో ఒక గొప్ప మెట్రోగా చేయాలన్నటువంటి కృత నిశ్చయతతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ సందర్భంలో మరో ఒక ఫస్ట్ టైం ఇన్ ఇండియానో లేకపోతే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పైప్డ్ గ్యాస్ క్యాపిటల్గా అమరావతిని చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. దీని గురించి ఏంటన్న విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, అమరావతి మీరు చూస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు మన వాళ్ళు ఏం ఎట్లా ఉందంటే ప్రపంచంలో ఉన్న టాప్ 5 మెట్రోస్లో ఒక మెట్రో చేయాలనేసి, ప్రపంచంలో ఇండియాలో కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లేటెస్ట్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నది ఏంటంటే పైప్డ్ గ్యాస్కి అమరావతిని క్యాపిటల్గా చేయాలా అన్న ఒక ఆలోచనతో ముందరబోతున్నారు. అసలు ఈ పైప్డ్ గ్యాస్ వ్యవహారం ఏంటి సార్? అంటే అమరావతిని పైప్డ్ గ్యాస్ క్యాపిటల్ చేయడం కాదు, కానీ క్యాపిటల్ అమరావతిలో పైప్డ్ గ్యాస్ సప్లై అనేది పక్కాగా ఉండి తీరాలి. క్యాపిటల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. క్యాపిటల్లో ఎక్కువ క్యాపిటల్స్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆల్రెడీ మీరు హైదరాబాద్ సిటీలో గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తే ఎక్కడా కూడా గ్యాస్ సిలిండర్ వాడట్లేదు. ఓకే. పైగా హై రైజ్ టవర్ కల్చర్ వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ను మోసుకెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి దానిలో ఇన్బిల్ట్ ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ టైంలోనే పైప్డ్ గ్యాస్ కావాల్సినటువంటి నెట్వర్కింగ్ చేసేసి పెడతారు. ఓకే. సో అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ఆ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తే ఏ ఇంటికి అంటే ఏ కిచెన్కి ఆ కిచెన్కి గ్యాస్ మీటర్స్ ఉంటాయి. వీళ్ళు ఎంత గ్యాస్ వాడుకుంటారో అంత పేమెంట్ చేసుకుంటారు. ఓకే. మామూలుగా అయితే మనం ఏంటి సిలిండర్కి డబ్బులు కట్టి తీసుకుంటాం. సిలిండర్ వెయిట్ 14 కిలోలు ఉంటుంది. సో యావరేజ్ వెయిట్ కొన్ని తక్కువ ఉండే ఎక్కువ ఉండే కూడా కంపెనీలు బట్టి ఉంటే యావరేజ్ వెయిట్ 14 కిలోలు ఉంటుంది. 14 కిలోలు 1000 రూపాయలకో 1100కో 900కో మనం తీసుకుంటాం, వాడతాం, అయిపోయినాక సిలిండర్ మార్చుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే అయిపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఒకసారి గ్యాస్ ఫిల్లింగ్ ఏజెన్సీ నుంచి చాలా ఉన్నాయి. హైదరాబాద్లో అయితే భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ లాంటివి ఇటువంటివన్నీ కూడా డైరెక్ట్గా పైప్డ్ గ్యాస్ కనెక్ట్ చేసి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అది ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి. ఇది ఒక నగరం మొత్తానికి చేయగలమా? సో ఈ డిస్కషన్ జరిగినప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా మనం మరి వరల్డ్లో 5 మెట్రోస్తో పోటీ పడాలని ప్లాన్ ఉంది. మళ్ళీ అన్ని డకోటా సెట్టింగ్లు అన్ని వేసుకొని ఇది 5 మెట్రోస్లో ఒకటంటే వాళ్ళు కింద కామెంట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్లానింగ్, ఆ విజన్ కూడా అట్లనే ఉండదు. ఇదే కాదు, అమరావతిలో ప్లానింగ్ ఎట్లా ఉన్నదంటే రోడ్డు వేసుకు తగ్గట్టుగా, అంటే ఒక 8 లేన్ రోడ్ సిస్టమ్ డెవలప్ చేస్తే అందులో సైకిల్ ట్రాక్లు వేరు, పెడిస్ట్రియన్ ట్రాక్స్ వేరు, ఇట్లా సపరేషన్ చేసి మరీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము వాటర్ పైప్ లైనింగ్ ఎలా వెళ్ళాలి, అంటే మంచినీటి సరఫరా లైన్లు ఎలా వెళ్ళాలి, డ్రైనేజీ సరఫరా లైన్లు ఎలా వెళ్ళాలి. పైగా అమరావతి గ్రీన్ అండ్ బ్లూ సిటీ. సో గ్రీన్ అంటే మనకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెంచాలి, పచ్చదనం పరిశుభ్రత బోర్డులో మాత్రం ఉంటుంది, కానీ సిటీలో ఉండదు. కాబట్టి ఈ గ్రీన్ అనే విషయంలో క్లారిటీ ఉంది. బ్లూ అంటే ఏంటి? అమరావతికి పక్కనే కృష్ణా నది ఉంది. బ్లూ అంటే వాటర్. ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టెంపరేచర్ని న్యూట్రలైజ్ చేయాలంటే మీరు ఈ మధ్యకాలంలో చాలా షార్ట్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. దుబాయ్లో ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్స్ పెట్టడాలు ఇట్లాంటివి చేస్తున్నారు. సో అదే తరహాలో ఎక్కడికక్కడ చిన్న చిన్న సెలయేళ్ళు లాగా, వాటర్ ఫౌంటైన్ స్ట్రక్చర్ లాగా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో అమరావతి నిర్మించాలనేది యాక్చువల్ మాస్టర్ ప్లాన్. సో ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ లైన్లు, ఇతర కన్వేయన్స్ కోసం వాడేటువంటి ఇతర వ్యవస్థలు ఏవైనా కానీ అండర్ గ్రౌండ్ నుంచే ట్రాకింగ్ చేయాలనేది ఈ బిల్డింగ్, అంటే ఈ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. టోటల్గా పైప్డ్ గ్యాస్ చేయడం కావాల్సినటువంటి డిజైన్, లేఅవుట్ మొత్తం అంతా కూడా మా దగ్గర రెడీగా ఉంది. వీఆర్ రెడీ టు ఆఫర్ ఫర్ అమరావతి అనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందర పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజులో 100 డెసిషన్స్ తీసుకునేంత వేగంతో వెళ్తుంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ఒకవైపు సివిల్ వర్క్స్ జరగాలి, ఇంకోవైపు టెక్నికల్ వర్క్స్ జరగాలి, అలానే ప్లానింగ్ జరగాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి తగ్గట్టుగా ప్రణాళికలు ఉండాలి, ఇంకోవైపు నుంచి కంపెనీలను ఆహ్వానించాలి, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి, ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి. కాబట్టి ఇట్లా మల్టీ టాస్కింగ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో మొత్తానికి కూడా ఒక టిపికల్ లేఅవుట్. మనం ఇప్పుడు చూస్తే సిటీల్లో కేబులింగ్,
టెలిఫోన్ కేబులింగ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు టెలిఫోన్ ఇప్పుడు అంతా ఓఎఫ్సీలు, కేబుల్ నెట్వర్క్లు ఇవన్నీ ఎంత దారుణంగా ఎలక్ట్రిసిటీ లైన్స్ పైన ఉన్నాయి. కాబట్టి ఇలాంటి న్యూసెన్స్ ఏది కూడా ఉండకూడదు అనేటువంటి ఆలోచన. వరల్డ్ క్లాస్ అంటే అది, వరల్డ్ క్లాస్ అంటే బోర్డు పెట్టుకోవడం కాదు. సో అందుకని ఆ ప్రణాళికను చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ప్రతిపాదనని ఐఓసి చేసింది. మ్యాక్సిమం ఐఓసి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అవును, దాంతోపాటు ఇంకొకరు కూడా రావచ్చు. దానికి కావాల్సిన లేఅవుట్ డిజైనింగ్ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అలా ఆ ప్రణాళికను కనుక యాక్సెప్ట్ చేస్తే రాజధానికి కావాల్సినటువంటి గ్యాస్ పైప్ లైన్ మొత్తాన్ని కూడా వీళ్ళు రెడీ చేస్తారు. ఆ ప్రాంతంలో వచ్చేటువంటి నిర్మాణాలు కానీ, హౌస్ హోల్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పైప్ లైన్స్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆల్రెడీ ఈ మోడల్ని గుజరాత్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్. గిఫ్ట్ సిటీ అనేది, ఇప్పుడు సిటీ అంటే మనకి ఒక భ్రమ ఉంది ఏంటంటే, సిటీ అంటే విజయవాడ సిటీ, గుంటూరు సిటీ, వైజాగ్ సిటీ, ఈ సిటీ, ఆ సిటీల దగ్గర మనం ఆగిపోయాం. అందుకనే చాలామంది అమరావతి లేఅవుట్ గురించి మాట్లాడగానే ఒక నగరం కట్టేయగలుగుతారా, నగరం కట్టేయగలుగుతారా. నగరం అంటే ఏం కాదు, 4 బిల్డింగ్లు నగరం, 4 బిల్డింగ్లు అంతే నగరం అంటే. అంతే, దాన్ని గడపడానికి పెద్ద ఏమి పైనుంచి దిగొచ్చి మాయాబజార్లో లాగా బొమ్మ వేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ ఆర్కిటెక్చర్ని కనుక గవర్నమెంట్ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా 10 మంది వస్తే అవకాశాలు, అదే సిటీ అవుతుంది. అది కామన్ సెన్స్. అది కామన్ సెన్స్ లేకుండా అమరావతి అంత నగరాన్ని కట్టేస్తారంటే కట్టొచ్చు, అది చేసి చూపిస్తారు. ఆల్రెడీ గుజరాత్లో జరిగింది. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని చెప్పని ఒకటి పెట్టారు, గిఫ్ట్ సిటీ. అదే తరహాలో ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వారం కూడా కాల 3-4 రోజుల క్రితం బెంగళూరు సిటీ దగ్గర షిఫ్ట్ సిటీ అని చెప్పి ఒకటి కడుతున్నారు. స్టార్ట్అప్స్ వీటన్నిటిని కలిపి ఒక కాంబినేషన్తో చేస్తున్నారు. సో సిటీ అంటే అంతే, ఒక 40,000 ఎకరాలు, 20,000 ఎకరాలు. ఆ సిటీకి ఉండేటువంటి కాంపోనెంట్స్ని బట్టి 5,000 ఎకరాల్లో కూడా ఒక సిటీ కట్టచ్చు. ఫ్యూచర్ సిటీ ఇక్కడ ప్లాన్ చేశారు. రాబోయే టెక్నాలజీస్ అన్నీ అక్కడికి వస్తాయి. సో సిటీ అంటే అది ఏదో కట్టలేనిది, నిర్మాణం చేయలేనిది, ఎక్కడో హరప్పాలోనో మహంజోదరోలోనో నాశనం అయిపోయినటువంటి సిటీలు గుర్తు చేసుకోవడం, లేదా మన కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి ముంబైని, హైదరాబాద్ రెఫరెన్స్ గా తీసుకుని ఈ సిటీలు మనం కట్టగలమా? అదే ప్రాబ్లం. హైదరాబాద్ అనేది పుట్టినప్పుడు చిచ్చలం అనేటువంటి ఒక ఊరు, ఒక గ్రామం. ఆ గ్రామం నగరంగా మారడానికి, ఇంత వ్యవస్థగా మారడానికి 400 ఏళ్ళు పట్టింది. కాబట్టి చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమైంది. సో ఇక్కడ నవాబుల అవసరాల కోసం చేసుకున్నటువంటి నిర్మాణాలు కాలక్రమంలో ప్రజల నివాసాలుగా మారినాయి. కాబట్టి ఒక నగరానికి రూపురేఖలు వచ్చినాయి. రేపు అమరావతి కోసం అక్కడ వేస్తున్నటువంటి బీజం నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగినప్పుడు, అమరావతిలో చేసినటువంటి నిర్మాణాలు కూడా నవనగరాలు ఏంటంటే ఆ 9 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ పెట్టాలి, అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక దగ్గర పెట్టాలి, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన పరిశ్రమలు ఇంకో దగ్గర పెట్టాలి, టూరిజం అండ్ రిక్రియేషన్ ఒక దగ్గర పెట్టాలి, అలానే గవర్నమెంట్ స్ట్రక్చర్ అంతా ఒక దగ్గర పెట్టాలని పెట్టుకుంటే అవే నవనగరాలు. ఇందులో ఏం పెద్ద ఇదేం కాదు. కానీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి క్రమంలో మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మనం వాడకూడదంటే కనుక ఇవన్నీ చేయాలి. ఇంకోటి ఏంటంటే అమరావతిలో ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి, స్ట్రీట్ లైటింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతకు ముందర ఉన్నప్పుడే ప్లానింగ్ చేశారు. అంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ వేస్తే దానిపైన డిస్ప్లే బోర్డుల దగ్గర నుంచి ఈవీ కార్ ఛార్జింగ్ ఫెసిలిటీ వరకు ఉండాలనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం ఆప్టిమైజ్ చేసుకోవడం. అంటే ఒకటే లైట్ ఉంటుంది, దానిపైనే లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ పైన సోలార్ పవర్ జనరేట్ అయ్యి దానికి కావాల్సిన విద్యుత్ని అది ఇస్తుంది. దాన్ని నెట్వర్కింగ్ చేస్తారు. అంటే జెన్కో ఉంటుంది కదా, జెన్కో, ట్రాన్స్కో వీటికి సఫిషియంట్ పవర్ తీసుకోగా సర్ప్లస్ పవర్ని మళ్ళీ సెంట్రల్ స్టోర్ చేస్తారు. సో అట్లా ఉండాలి. దానిపైనే యాడ్స్ డిస్ప్లే చేయాలంటే కూడా ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఉండాలి, సైనేజ్ బోర్డులు ఉండాలి. దానికే మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మెషిన్స్ ఉండాలి. అంటే పెద్ద మెషిన్ కాదు, ఒక ప్లగ్ పాయింట్ ఉంటుంది అక్కడ. సో దానికే సీసీ కెమెరా ఆపరేషన్ కూడా ఉండాలి. సో ఇట్లా ఒక పోల్ని మల్టీ టాస్కింగ్ కింద కన్వర్ట్ చేసి ఉపయోగించాలని అప్పుడే ప్రణాళిక చేశారు. సో ఇప్పుడు అవి అంటే అమలు చేయలేము అని అనుకోవడం అవివేకం, చేతగానితనం, ఆలోచన లేనితనం, ముందు చూపు లేనితనం అనమాట. సో ఇప్పుడు ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. గ్యాస్ పైప్ లైన్స్ కనుక మామూలు దీనికంటే కూడా భిన్నంగా పైప్డ్ గ్యాస్ని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఇటువంటి వాటి అన్నిటికీ కూడా చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సెంట్రల్లీ లొకేటెడ్ సిస్టమ్ ద్వారా ఇదంతా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనేటువంటిది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ మోడల్ని ఎంకరేజ్ చేస్తుంది మోడర్న్ సిటీస్లో. ప్లస్ దీనివల్ల ఏంటంటే పొల్యూషన్, ఇటువంటి సమస్యలు వీటన్నిటికి కూడా చాలా తక్కువ, ప్రమాదాలు కూడా నివారించడం. ఎక్కడ కావాలంటే అక్కడ కంట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయి. సిలిండర్ పేలుడు అనేటువంటి అంశం మనం వినడానికి ఉండదు. కాకపోతే మన వాళ్ళకి ఒక సందేహం వస్తుంది, ఇవన్నీ పెట్టేస్తే రేపు దీపం పథకం ఎత్తేస్తారేమో, 3 సిలిండర్లు ఎత్తేస్తారేమో. 3 సిలిండర్ దీపం పథకాలు పేదవాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, కానీ అది కమ్యూనిటీ స్థాయి సౌకర్యాలు ఇవి ఎత్తేయడానికి అది ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు
ఒకవేళ అటువంటి వివేకర్ సెక్షన్స్కి సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి ఇప్పుడు ఎన్టీఆర్ గృహకల్ప అని చెప్పిన అక్కడ ఒకటి పెట్టారు కదా. సో ఈ నివాసాలకు ఇచ్చేటువంటి క్రమంలో వాటిని కూడా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సబ్సిడైజ్డ్గా వాళ్ళకి ఎలా ఇవ్వాలనే దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తారు. అదే పెద్ద కొంపలాంటికి పోయేది కాదు, అది ఎగ్గొట్టడానికే ఇది చేస్తున్నారని చెప్పి కొంతమంది జనాలు నమ్ముతారు కూడా, నమ్ముతారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇప్పుడు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే కాదు, మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పబ్లిక్ సెక్టార్లో ఈ గ్యాస్ ఏజెన్సీ ప్రైవేట్ భాగస్వామ్యం కాదు, పబ్లిక్ సెక్టార్లో నడుస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సప్లై కంపెనీ లాంటిది హైదరాబాద్లో చేస్తుంది. అది పబ్లిక్ సెక్టార్ స్టేక్ హోల్డ్స్ ఉన్నటువంటి కంపెనీ. సో అలాంటి కంపెనీలను కూడా ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తుంది. ఒక్క ఐఓసీతో వెళ్తే మళ్ళీ రేపు పొద్దున అది ఒక మోనోపోలీకి దారి. అందుకని రేపు భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇవ్వచ్చు, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ లో సిటీ డెవలప్మెంట్ కావాలంటే, లేదా కొన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసెస్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్నిటికీ అట్లా చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ గిఫ్ట్ సిటీలో ఇది 100% ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ మోడల్ని అంటే బహుశా అమరావతిలో కూడా సెకండ్ అవుతుంది. అమరావతిలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే గిఫ్ట్ సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి దృశ్యాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ కావు. అదే సార్, అవన్నీ ఒక లేఅవుట్. మీకు చూస్తే అందులో చాలా క్లియర్గా ఒక పెద్ద భవనం ఉంటుంది, ఖాళీ రోడ్లు కనిపిస్తుంది, చుట్టుపక్కల ఖాళీ ల్యాండ్స్ కనిపిస్తుంది. అంటే ఏంటి, అది సిటీ అని మనం ఎలా అంటాం, మనుషులు లేరు కదా అని చెప్పంటే రాబోయే రోజుల్లో మనుషులు వస్తారని చెప్పి ఆ డెవలప్మెంట్, ఆ స్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో అది ఎక్స్టెన్షన్ టు గాంధీనగర్, గుజరాత్కి ఉన్నటువంటి రాజధాని గాంధీనగర్. గాంధీనగర్ ఏమి అది చరిత్ర ఉన్నటువంటి నగరం ఏం కాదు, గుజరాత్ రాష్ట్రం పుట్టినప్పుడు కట్టుకున్న రాజధాని. సో అదే దానికంటే కూడా అహ్మదాబాద్ లాంటివి, సూరత్ లాంటివి, బరోడా లాంటివి అంటే వడోదర లాంటి వాటికి హిస్టరీ ఎక్కువ ఉంది. కానీ పర్టికులర్గా రాజధానిని గాంధీ గారి పేరు మీద గుర్తుండాలని చెప్పని అప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో గాంధీనగర్ నిర్మాణం. కానీ గాంధీనగర్ని కమర్షియల్ పొటెన్షియాలిటీ తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఏజెన్సీలు, బ్యాంకులు వీటన్నింటికి సంబంధించినటువంటి బ్రాంచెస్ని అక్కడ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి బీజం 2015 తర్వాత అక్కడ నిర్మాణాలు పూర్తయినాయి. ఇప్పుడు ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ మోడర్న్ సిటీగా భారత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గుర్తించినటువంటి ఏకైక నగరం అది. అమరావతి నెక్స్ట్ కావచ్చా? ఇంకా దొలేరా సిటీ అనేది కూడా అక్కడ నిర్మాణంలో ఉంది. రేపు అది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది, మనకంటే ముందు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు లాస్ట్ 5 years లాస్ అయింది కదా ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ అక్కడ పుంజుకున్నటువంటి ఇక్కడ రియల్ ఎస్టేట్ అన్నారు. దొలేరా అని చెప్పి ఒకసారి నెట్లో కొట్టి చూడండి, ఇక్కడ ప్లాట్లు కొనండి, ఇక్కడ స్థలాలు కొనండి, ఇక్కడ ఇది కొనండి, ఇక్కడ ఆ ఫ్యాక్టరీ వస్తుంది, అన్ని రియల్ ఎస్టేటే వస్తుంది. అది కంపెనీ నడిపించేది ఎవరో, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. సో గవర్నమెంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. మన అమరావతిని అంటారు కదా, అదే అంటే ప్రపంచాన్ని చూడలేక బావిలో కప్పల్లాగా బతుకుతా ఇదే కరెక్ట్ అనుకునేటువంటి, అది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్. మనకి నచ్చిన నాయకులకి, మనకు నచ్చిన పార్టీలకి, మనకు నచ్చిన కులాలకి, నచ్చిన ప్రాంతాలకి గులాంగిరి చేసుకుంటూ బతికేటువంటి మనస్తత్వాలు అవి. కాబట్టి ప్రపంచం చాలా దూరంగా విస్తరిస్తూ పోతుంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి, అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే అమరావతిని ఒక ఫ్యూచర్ సిటీగా పదే చెప్తున్నారు. కాబట్టి ఈ ఫీచర్స్ ఇవన్నీ ఉంటేనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తాయి ఖచ్చితంగా. లేదంటే మామూలుగా ఒక 4 బిల్డింగ్లు కట్టి ఇది ఇంటర్నేషనల్ సిటీ అంటే మనం బోర్డు పెట్టుకోవాలి. సో అందుకనే ఏపీ గవర్నమెంట్ వీటిపైన ఫోకస్ చేస్తుంది ఆయా సెక్టార్లో. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ లాంటి టెక్నాలజీస్ వస్తాయి. అంటే మనం వాడేటువంటి ఫ్యూయల్ సిస్టమే మారిపోయేటువంటి పరిస్థితి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాటికి కనెక్ట్ చేయాలంటే ఇలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే తయారు కావాలి. ఇప్పుడు పెట్రోల్ కార్లు రేపు 2030 తర్వాత ఆపేస్తారు, దేశం మొత్తం ఆపేస్తారు అనేటువంటి చాలా గట్టిగా నడుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని కంపెనీలు, మారుతి లాంటి కంపెనీలు డీజిల్ ఇంజిన్లు పూర్తిగా ఆపేసింది. 2030 తర్వాత పెట్రోల్ కూడా ఆపేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. రేపు జరగవచ్చు, ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం ఉంది. కాబట్టి ఈలోపు టెక్నాలజీస్ ఎవాల్వ్ కావాలి. అసలు ఏకంగా ఒక గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ట్రైన్నే నడిపించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మారుతుంది, మెకానిజం మారుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో టెక్నాలజీస్ మారుతున్నాయి. వీటన్ని ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో రిన్యూవబుల్ ఎనర్జీస్ గురించి పదే ఎందుకు ఇవన్నీ మారుతున్నాయి. కాబట్టి వాటికి తగ్గట్టుగా రూపురేఖలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిటీ స్ట్రక్చర్లో కూడా ఇలాంటి కొత్తవి ఇన్నోవేటివ్ విధానాలను అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది. దానిపైన ఆసక్తి ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి వస్తున్నాయి, వాళ్ళ ప్రతిపాదనలు ఇస్తున్నాయి.
ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టి. ఖచ్చితంగా. సో ఈ పైప్డ్ గ్యాస్ సిస్టమ్ కూడా అలా వచ్చేదే. ఒకవేళ సబ్సిడీలు ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉంటే ఆయా కుటుంబాలకు ఇచ్చేటువంటి భరోసా గవర్నమెంట్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ ఇప్పుడు ఆ రూపంలో కూడా ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు పైపులు పెట్టేసి సబ్సిడీ ఇచ్చే ఛాన్స్ ఉంటే పవర్ ఎట్లా ఇస్తున్నారు? 3 సిలిండర్లు అంటే 200 యూనిట్లు పవర్ లోపు ఉంటే బిల్లు లేదు, నో ఫ్రీ కరెంట్. ఇది కూడా అదే కదా, సేమ్ టెక్నాలజీ. కాబట్టి దానికి భ్రమలు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ టెక్నాలజీకి అనుగుణంగా మనం అప్గ్రేడ్ అవడం అనేది ఖచ్చితంగా చాలా అవసరం. ఆధునికతలో అది చాలా ముఖ్యమైనటువంటి భాగం. చేయకపోతే కనుక వెనకబడిపోతాం. ఎక్కడ మీరు అన్నట్టు రీసెంట్గా హై టెన్షన్ వైర్లు కూడా పైన పోతున్నటువంటి వాటిని భూమిలో పంపించడం ద్వారా ఇంచుమించు 1000 ఎకరాల దాకా అక్కడ సేకరించవచ్చు అని చెప్పేసి, అంటే సేవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈవెన్ ఆ బసక తారకం హాస్పిటల్ కట్టడానికి పోయినప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళందరూ సందర్శించారు. అంటే ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్తో మీరు అంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, నేను ఐ విల్ థింక్ అహెడ్ 25 years అని చెప్పేసి. అలాంటి వ్యక్తి ఒక హెడ్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటివి వస్తాయి. ఖచ్చితంగా దాన్ని మనం అభినందించాలా. అలా కాకుండా ఇప్పుడు కొందరు ఎలా కామెంట్స్ పెడతారంటే, ఇప్పుడు మన వీడియో కూడా దాంట్లో వీళ్ళు ఎంత నొక్కిడు అనుకో సరే, ఇంకా అవన్నీ ఉంటారు అనుకో. ఇప్పుడు సరార్దర్ కాటర్ అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన కట్టిన ధవళేశ్వరం బ్యారేజీ డబ్బుల విషయంలో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పని బ్రిటన్ పార్లమెంట్ లో ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్నాడు ఆయన. సో ఈ ఆరోపణలని ఈ రోజు గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సరార్దర్ కాటన్ దేవుళ్ళ కంటే ఎక్కువ కదా. అక్కడ అసలు డెల్టా సృష్టికర్త కదా. ఒక 200 సంవత్సరాల దగ్గర అవుతున్నటువంటి పరిస్థితులు మన చరిత్ర మొత్తం చదువుకొని చూస్తే పరిస్థితి ఏంటి, దాదాపు 150-180 సంవత్సరాల చరిత్ర చూస్తే ఆ రూపురేఖలే మారిపోయినాయి కదా. ఆయన అప్పుడు కట్టింది బహుశా ఎంత వేలల్లో 30,000-40,000 ఖర్చు పెట్టి ధవళేశ్వరం ఆనకట్ట కడితే అందులో నిధులు దుర్వినియోగం జరిగింది అనేది ఆరోపణ. దీని మీద డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పుస్తకం మీరు సెర్చ్ చేయొచ్చు. కాంట్రవర్సీ అండ్ సరార్దర్ కాటన్ అని చెప్పని కొడితే ఇంటర్నెట్ లో గూగుల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తూ అలానే చేస్తూనే ఉంటారు. అంటే ఒక గొప్ప కార్యాలు చేయాలనుకున్న వాళ్ళు బహుశా ఎలా ఆలోచించాలంటే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏనుగు పోతా ఉంటే ఏదో మొరగతా ఉంటాయి అంటారు. సో ఆ విధంగా పట్టించుకోకుండా వాళ్ళ పాటు వాళ్ళు పోతా ఉండాలి, చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు హైటెక్ సిటీ గురించి కూడా చాలా ఆరోపణలు చేస్తారు, చాలా రకాలుగా చెప్పారు కదా. ఇప్పుడు అది గ్రోత్ సెంటర్ కదా. తెలంగాణ హైదరాబాద్ రెవెన్యూ అసలు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ బతుకుతుంది హైదరాబాద్ రెవెన్యూ నుంచి, అంతే మరి హైదరాబాద్ సృష్టిస్తున్నటువంటి రెవెన్యూ నుంచి. అంటే ఆ పొటెన్షియాలిటీ అనేది ఎలా సాధ్యమైంది? హైదరాబాద్ నవాబు కట్టడం వల్ల రాలేదు కదా. దానికి పరిస్థితులను బట్టి కాలమాన స్థితిగతులకు అనుగుణంగా వేసినటువంటి బాటలు రాచబాటలు అయితే అవే ఆర్థిక సృష్టికి కారణం అవుతాయి. వాటి ద్వారానే ఏ ప్రాంతం అయినా కానీ సుసంపన్నం అవుతుంది. ముందు చూపు లేని వాడు ఎందుకు పొరగాడని చెప్పి అన్నారు కాబట్టి ముందు చూపు లేని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఈ నిర్మాణ ప్రక్రియ విషయంలో మాత్రం కొంత అధునాతన పద్ధతుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇది అంతర్జాతీయ మెట్రోస్ లో ఒకటవుతుంది అనేది చెప్పగలుగుతున్నారు. లేదంటే అసలు అది చెప్పడం కూడా ఆ పాయింట్ కూడా ఆలోచన కూడా రాదు కదా సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా కేశవ్ గారు ఏమంటున్నారంటే, టాప్ 5 మెట్రోస్లో ప్రపంచంలో అమరావతి ఒకటి కావాలి అంటే ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి ఒక కాంబినేషన్లో పోతేనే టాప్ 5లో రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.